మన జమ్మలమడుగులో 1000 మెంబర్స్ కెపాసిటీతో సఫిషియెంట్ పార్కింగ్ స్పేస్ అలానే సెంట్రలైజ్డ్ ఏసీతో క్లీన్ అండ్ హైజీనిక్ మెయింటెనెన్స్ ఉన్న శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ మండపాన్ని మీరు తప్పకుండా విజిట్ చేయాలి. ఇక్కడ మీ గెస్ట్ల కోసం 17 రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సెపరేట్ డైనింగ్ హాల్, జనరేటర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది. మీ కలల పెళ్లిని నిజం చేసుకోవడానికి వెంటనే బుకింగ్స్ చేసుకోండి. అంతేకాకుండా డెకరేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. వెంటనే బుకింగ్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ మండపం, కోయిలకుంట్ల రోడ్, జమ్మలమడుగు. ప్రొపరైటర్ జగన్మోహన్ రెడ్డి. ఫోన్ నంబర్స్ 9848518296, 9010640850. ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. ఓం నమో విఘ్నేశాయ నమః. జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ తరఫున మేము జమ్మలమడుగు టౌన్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్ టీకేఆర్ హై స్కూల్ నందు గత 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరం వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రులు జరుపుకోవడానికి ముఖ్యంగా కారణం మాకు చందాలు విరాళాల రూపంలో ఇచ్చినటువంటి భక్తులు అందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము గత 19 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసుకొని 20వ సంవత్సరం కూడా ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటగా 27వ తేదీన స్వామివారిని ప్రతిష్ఠించి 6వ తేదీ వరకు నిమజ్జన కార్యక్రమం దాదాపు 11 రోజులు. అందులో భాగంగా 22వ తేదీన నెల్లూరు వారిచే కోలాట కార్యక్రమము, 4వ తేదీ ప్రొద్దుటూరు ఖాన్ గారిచే భరతనాట్యము జానపద గేయాల ప్రోగ్రాము, 6వ తేదీ కుమారవారిచే చెక్క భజన కార్యక్రమానికి ముందు మా వినాయకుని యొక్క ప్రత్యేకత విశిష్టత ఏమనగా గత 19 సంవత్సరాల నుంచి కూడా లడ్డు వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. నాభి రంధ్రం నందు గల వినాయక వెండి విగ్రహాన్ని 50 గ్రాములు బిల్ల వేలంపాట వేయడం జరుగుతుంది. 11 రోజులు రోజు హోమాలు కానీ అభిషేకాలు కానీ స్వామివారికి నిత్యం జరుగుతూ కలశం వేలంపాట కూడా నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం కానీ అంతకు మునుపు కానీ మా కమిటీ తరఫున వేలంపాటలో పాల్గొని వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా యొక్క విశిష్టత ఏమనగా మా కమిటీ ఆధ్వర్యంలో జరిగే వేలంపాటకు కానీ విశేషమైన స్పందన రావటం మా యొక్క ఆనందం మొదటగా. అలాగే ఈ సంవత్సరం వేడుకలలో కూడా శరన్నవరాత్రుల్లో కూడా 6వ తేదీన ఉదయం 10 గంటలకు స్వామివారి ఆధ్వర్యంలో కమిటీ గారి ఆధ్వర్యం అందరూ కలిసి వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున వేలంపాట కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా వేడుకుంటున్నాం కమిటీ తరఫున.